ఇటు తిరగండి మాస్టర్ గారు, కొంచెం పక్క జరగండి సార్. ఇటు తిరగండి. Salute! Claps, go! శ్రీ ఎం ఏడుకొండల గారు, డిస్ట్రిక్ట్ సెక్రటరీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ గుంటూరు జిల్లా, అదేవిధంగా నారాయణపేట జిల్లా పరిషత్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, వారిని మాట్లాడుతూ వారు ఇచ్చిన ఏజెంట్స్ గారికి మిగతా పెద్దలందరికీ కూడా సన్నా తెలియజేసుకుంటూ భారత్ స్కౌట్స్ తరఫున మరి మీ ఇంతమంది ఈరోజు సేవా కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను. మరి మీ పేరెంట్స్ నమ్మి అక్కడ పంపించారు, మీ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు వరకు పంపించారు కనుక మరి 3 days మనం ఇక్కడ సత్వ సేవ అందించేటువంటి అవకాశం ఉన్నది. మరి 3 రోజులు సత్వ సేవ అందించే దానికోసం కావాల్సినటువంటి వస్తువులు, మరి భోజన వస్తువుని మనకి కృషి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారు వాట్సాప్ వారు మరి గత 20 సంవత్సరాలుగా భారత్ స్కౌట్స్ గైడ్స్ వారికి మరి మీరు క్యాంపస్ చూస్తున్నారు పోలీస్, మరి వారికి అందరూ కూడా మరి భోజన వసతి కల్పించి మరి దేవునికి సేవ చేసేటువంటి అవకాశం, ఎందుకంటే ప్రాంతాన్ని ఇచ్చారు. మరి ఇక్కడ సభ్యులు మాత్రం ఉంది భోజనం మరి చక్క సమయానికి సమయం ఆ యొక్క వాలంటీర్స్ ద్వారా మనందరికీ కూడా అందజేస్తున్నందుకు వారికి భారత్ స్కౌట్స్ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. మరి మీ అందరూ కూడా మన ఎస్ఓసి గారు శ్రీనివాసరావు గారు చెప్పినట్లు ఇక్కడ 3 రోజులు క్యాంపు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. మరి దానిలో భాగంగా మీరు సర్వీస్ చేయడానికి వచ్చారు కాబట్టి క్రమశిక్షణతో ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి కృషి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చాలా ప్రత్యేకత ఉన్నది. వారు సేవా కార్యక్రమాలు అయితే మనం సేవ చేయడానికి వచ్చాం, కానీ ఎవరైతే బాగా చదువుకుని ఉంటారో, మేటై ఉండి పేదరికంతో ఉండి కొంతమంది చదువుతో అవుతుంటారు, అటువంటి వాళ్ళకి ఈ సంస్థ ద్వారా స్కాలర్షిప్ ఇచ్చి వారిని ఉన్నత విద్యావంతులు చేయడం, అంటే ఇంజనీరింగ్ చేయడానికి మరి 10 సంవత్సరం కూడా వారు స్కాలర్షిప్ ఇచ్చి ఎంతో మందికి విద్యాదానం చేస్తున్నారు. అందుకు అందరి తరఫున కూడా మేము వారికి కృతజ్ఞతలుగా తెలియజేసుకున్నాము. మీ అందరూ కూడా ఒకసారి కలపరదన ద్వారా యోగేష్ గారికి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా మనందరి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ కోరుకుంటున్నాం. కాబట్టి ఆ దేవుడు వారికి ఆరోగ్యాలు ప్రసాదించాలని మా కుటుంబ సభ్యులందరికీ కూడా మరి మరింత సేవా కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేయడానికి వారికి ఆ దేవుడు ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ మాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ప్రణామాలు తీసుకుని థ్యాంక్ యూ. స్కౌట్ క్లాబ్స్ ఓన్లీ 3 times. అదేవిధంగా మన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ గుంటూరు జిల్లా కార్యదర్శిగా చెప్పినట్టు వారు కేవలం ఇలాంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా పేద విద్యార్థులకి కుల మతాలతో ఎటువంటి సంబంధం లేకుండా వీళ్ళు పేదవాళ్ళు అయితే చాలు, వీళ్ళు విద్యలో ఏదైనా మనం ఆదుకుంటే ముందుకెళ్తారు అనుకునేటటువంటి ఆలోచన వస్తే రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే అనేక కోట్ల రూపాయలని పేద విద్యార్థులకి స్కాలర్షిప్ ప్రదానం చేస్తూ విద్యార్థులు చేకూరుస్తున్నారు. వాళ్ళ వల్ల అనేక మంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, అనేకమైనటువంటి ఉన్నత పదవుల్లో, ఉన్నత ఉద్యోగాల్లో కూడా ఉన్నారని తెలియపరుచుకుంటూ ఇప్పుడు మన నాటం గారు మాట్లాడుతున్నాం.
అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మన సోదర ఉపాధ్యాయులు స్కౌల్ ఉపాధ్యాయులు అలానే గైడ్ చెప్పుకున్నటువంటి పద్మావతి గారు వచ్చిన్నారు. అందరం కూడా ఇప్పుడు ఇక్కడ ఈ క్యాంపు సుమారుగా ఒక 45 ఏళ్ల నుంచి అంటే ఈ స్థానాలు మారుతూ ఉన్నాయి. అంతకు ముందర కొండపైన అంటే టాటాకి పందిర్లు వేసిండు. ఆ పందిర్లన్నప్పుడు కూడా మేము క్యాంప్ చేస్తున్నాం. అప్పుడు ఎదురుగా ఉన్నటువంటి చిలకలపాటి రోడ్లో ఒక ప్రత్యేకంగా విఐపి టెంట్స్ ఉంటాయి. అక్కడ ఆర్టీఓ వాళ్ళందరూ టెంట్లు వేశారు. టెంట్లలో ఉండి మేము పిల్లల్ని తీసుకొచ్చుకొని ఈ క్యాంపు జరపడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లోకి వచ్చిన క్యాంప్, అక్కడి నుంచి ఇప్పుడు బీసీ హాస్టల్లోకి వచ్చిన క్యాంప్. ఇప్పుడు అంటే క్రమక్రమంగా రూపాంతరం చెందినట్లుగానే అంటే అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి, జనం యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది కాబట్టి క్రమక్రమంగా మార్పు చేసుకుంటూ వచ్చాం ఈ క్యాంప్. అప్పట్లో నర్సరావుపేట లోకల్ అసోసియేషన్ ఉండేది, దానికి కొంత నిధులు ఉండేది, వాటితోటి క్యాంప్ జరుపుతారు. ఇప్పుడు కూడా ఆర్టీఓ గారు కొంత అమౌంట్ ఇస్తారు మనకి, దాన్ని తీసుకుని ఈ క్యాంప్ రన్ చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇంతకుముందు ఇక్కడే క్యాంప్ జరపాలి అంటే గిన్నెలు మోసుకొచ్చి వంట మనిషిని తీసుకొచ్చి వంట చేయించి స్కౌట్ మాస్టర్లు కూడా వడ్డన చేసి అటువంటి సంఘటనలన్నీ జరిగిపోయినాయి. గతం గతహ అంటాం కదా, గతించిన దాని గురించి మనం ఆలోచించకూడదంటాం. ఇప్పుడు ఒక్కసారి మాకు కాన్స్టేబుల్ ప్రభు గారు కలిశారు. ఇట్లనే అందరికీ చక్కగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు, చూశాం మేము. పోలీసులందరినీ కూడా చూసి అడిగాం మేము వెళ్ళి సార్ని. సార్ వెంటనే స్పందించి తప్పకుండా చేద్దామన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ మేము ఎత్తుకునే ఉదాహరణకి ఈ సంవత్సరం క్యాంప్ ఎలా ఉంటుందో అనేటువంటి పరిస్థితి మాది. కొన్ని అనివార్య కారణాలతోటి తెలివి ఉండొచ్చు, అట్టెలు ఉండకూడదు అనమాట. అలా కొన్ని అనివార్య కారణాలతోటి క్యాంప్ ఎలా ఉంటుందో అనుకున్నాం. కానీ నేను కూడా మరి వయసు పెరిగిపోతుంది, మాకు కూడా క్రమక్రమంగా ఇంకొక 25 ఆగస్టు నాటికి నేను కూడా రిటైర్ అయిపోతున్నా ఉద్యోగంలో నుంచి. అయితే ఇన్నేళ్ళు చేశాం కదా, ఈ ఒక్క అంటే ఓపెనింగ్ ఈ కాసేపైనా ఉండి క్యాంపులో కనపడి అందరినీ పిల్లలందరినీ చూసి సార్ వాళ్ళని ఒక నమస్కారం చేసి వెళదామన్న అభిప్రాయం ముఖ్యంగా స్వామి కోసం. అప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చింది క్యాంప్ ఎందుకు చేశామయ్యా అంటే మనుషుల కోసం కాదు, స్వామి కోసం వచ్చిందే తప్పింది. ఈ క్యాంపు వేరేది ఏమీ లేదు. యాక్చువల్గా నేను ఒకటే మాట చెప్తున్నా, క్యాంప్ ఆఫీసర్ కదా నా పేరు వద్దని చెప్పాను శ్రీనివాస్ గారికి. కానీ శ్రీనివాస్ గారు ఇన్నేళ్లుగా ఉంది కదా మీరు చేస్తున్నారు కదా అన్న మాట చెప్పారు కాబట్టి నేను రావడం జరిగింది. ఎందుకంటే నా గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఈ విషయాన్ని. ఇవన్నీ కూడా మనం పిల్లలందరూ చక్కగా ఎంతో శ్రద్ధగా ఈ క్యాంప్ ఎలా ఉంటున్నాయా అంటే ఇన్నేళ్ళు మేము చేసినా కూడా ఎక్కడ చిన్న పిల్లవాడికి గీత పడినట్టు కూడా ఎక్కడ లేదు. ఎప్పుడు మనకు ఆ రిమార్క్ మన మీద లేదనమాట. అలా ఇంతకుముందు కూడా బ్రహ్మాండంగా ఇది ఎవరితోనో పోయేది కాదు, ఒకరి కోసం పుట్టేది కాదు, ఒకరి కోసం పోయేది కాదు. చక్కగా మనందరం కూడా మీరందరూ మంచి మనసుతోటి చెబుతూ ఉంటామన్నమాట. చాలా మంది చాలా విషయాలు చెప్తుంటారు. గురువు గారు ఉన్నారట, ఆ గురువు గారి దగ్గర శిష్యులందరూ చక్కగా చదువుకున్నారట, చాలా కాలం చదువుకున్నారట. చివరికి వాళ్ళు ఇంటికి వెళ్ళేటువంటి సమయం వచ్చేసిందన్నమాట. అంటే సర్టిఫికేట్ నుంచి వెళ్ళిపోయేటువంటి రోజు వచ్చింది. అందరినీ కూర్చోబెట్టారట. ఒక రోజు నీ గురువు గారు ఆయన చెప్పేటువంటి వేద విద్య చెప్తున్నప్పుడు ఆ పుస్తకం తీసి గురువు గారు ఆయన చెప్పే విద్య అంటే జాతకం చెప్పేవాట ఆయన. ఆ పుస్తకంలో ఒక పేపర్ తిరగేశాట ఈ పిల్లవాడు. దాంట్లో గురువు గారి జాతకం ఉందిట. దాంట్లో ఏమని చదివాడు, ఆ పిల్లాడు చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత అందరూ వెళ్తున్నప్పుడు అందరూ బయలుదేరితే ఈ పిల్లవాడు మాత్రం నేను ఉంటానండి ఇక్కడే అన్నాడు. ఏమైనా పిచ్చాయంటే నీకు మీ నాన్న వచ్చి వెళ్ళిపోమన్నట్ట వాళ్ళ గురువు గారు. కాదు నేను ఇక్కడే ఉన్నాం అనుకుంటున్నా మీ దగ్గర అన్నట్ట. వద్దన్నట్ట ఆయన గట్టిగా మందలించి అడిచాట, అయినా సరే వెళ్ళనన్నట్ట. అక్కడే ఉన్నాడు, ఆయన దగ్గరే ఉన్నాడు. కొంతకాలం ఆయనకి ఒక రకమైన వ్యాధి వచ్చి అంటే కుష్టి వ్యాధి లాగా వచ్చి ఏళ్ళు ఊడి అన్నంలో పడిపోతున్నాయి. అట్లాంటి పరిస్థితులు కూడా గురువు గారిని వదిలిపెట్టల. అక్కడే ఉన్నాడు, గురువు గారి దగ్గరే ఉన్నాడు. అక్కడే ఉండేటప్పటికీ ఒక రోజున బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వచ్చారట అక్కడికి. వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, ఏమయ్యా గురువు గారు చదివించుకుంటున్నాడు, అన్నని మొహాన్ని కొడుతున్నాడు, అరుస్తున్నాడు, అక్కడి నుంచి వెళ్లకుండా ఎందుకు అక్కడ ఉన్నామని చెప్పాట అని అడిగారట. మొట్టమొదటి బ్రహ్మదేవుడు వచ్చాట. మానే ముగ్గురు వచ్చారు తర్వాత ఒకళ్ళు వచ్చినా కూడా వాళ్ళ మాట వినకుండా అక్కడే ఉన్నట్ట. అప్పుడు అతను చెప్పిన మాట అవుతుందన్నమాట. అప్పుడే మొదలైందన్నమాట ఈ శ్లోకం. మనం అందరం చెబుతుంటామే, గురుకు నోటికి వచ్చింది చెప్పడం కాదు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్తామే. ఆ శ్లోకం ఎప్పుడు పుట్టిందయ్యా అంటే ఆ రోజునే పుట్టింది. ఆ రోజు నుంచి గురువు అంటే ఎవరయ్యా అంటే సాక్షాత్తు బ్రహ్మ కంటే కూడా గొప్పవాడు అన్నటువంటి మాటని ఉపయోగించాడు ఆ యొక్క పిల్లవాడు.
ఆ పిల్లవాడు ఒక ఋషి పొంగవుడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ శ్లోకం మనందరం వింటున్నాం అన్నమాట, మనం చదువుతున్నాం. దానికి కథ ఏంటయ్యా అంటే, అంతకుముందు ప్రీవియస్ జరిగినటువంటి కథ ఇది. ఆయన వదిలిపెట్టకుండా ఎందుకున్నాడంటే, గురువు గారికి పుష్పరోగం వస్తుంది కాబట్టి మనందరూ చదువు చెప్పాడు, ఆయన వదిలిపెట్టిపోతే ఎలా అనేటువంటి భావనతో అక్కడే ఉన్నాడు ఆ పిల్లవాడు. అది గురువు గారి ఉన్న భక్తి. ఇటువంటి పిల్లలు ఇప్పుడు అటువంటి పిల్లలు మన దగ్గర ఎవరు లేరు, దాదాపుగా నిల్లు అన్నమాట. మా పాఠశాలలో కూడా తొందరగా రిటైర్ ఇంటికి పోదాం అనేటువంటి ధ్యాసలో మేము కూడా ఉన్నాం. ఎందుకంటే పిల్లల యొక్క పరిస్థితి మార్పు వస్తూ ఉంది. జనరేషన్లో మార్పు వచ్చిన దగ్గర నుంచి చదువు పెరుగుతూ ఉంది, వాళ్ళల్లో కూడా తెలివి అత్యలు అవుతూ ఉందన్నమాట. కాబట్టి దయచేసి అవకాశాన్ని తక్కువ సమయం నాకు ఇచ్చారు, కానీ 2 మాటలు చదువుదాం అనుకుని నాకు తీసుకోవడం జరిగింది.